పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనము 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 10 రోజులలో ధనుర్రాశి వారికి ఏదైనా డబుల్ టమాక్ ఆఫర్ ఏమైనా వస్తున్నదా, ఉద్యోగపరమైనటువంటి కొత్త సంకేతాలు ఏమైనా వినిపిస్తున్నాయా, ఉద్యోగపరమైన లాభాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఎలా ఉండబోతుంది అనే విషయం మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుర్రాశి వారికి ఇప్పటి వరకు కొద్దిగా ప్రతికూలంగా ఏర్పడినటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి పాజిటివ్గా మారుతున్నాయి. కారణం ఏమిటంటే ప్రధానమైనటువంటి గ్రహస్థితులలో కలిగినటువంటి మార్పుల యొక్క కారణం చేత అన్ని రంగాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాలలో కూడా అందరికీ కూడా శుభ సంకేతాలు వెలువడబోతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి 7వ స్థానంలో సంచరిస్తూ మీ జన్మరాశిని వీక్షిస్తూ ఉంటాడు. అంటే చాలా సేఫ్ జోన్లో ఉంటారు. 7వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే నూతన వ్యాపార అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. దాంతోపాటు ప్రధాన గ్రహం ఏమిటంటే ధనుర్రాశి వారికి బుధుడు. మీ జన్మరాశికి 7వ మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తాడు. 15వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత నుంచి మీ జన్మరాశికి 10వ స్థానంలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. ఎవరు బుధుడు? ధనుర్రాశి వారికి ప్రధానమైనటువంటి కర్మస్థానాధిపతి. ఎక్కడ అంటే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారక గ్రహం. ఆ ప్రధాన కారక గ్రహమైనటువంటి బుధుడు స్వక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తాడు. ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు తొలగిస్తాడు. ఆనందాన్ని కలిగిస్తాడు. కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. నూతన వ్యాపార ప్రయత్నాలకు అవకాశాన్ని కల్పిస్తాడు. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ధనుర్రాశి వారి యొక్క మేధా సంపత్తి అపారంగా పెరుగుతుంది. అంటే మంచి తెలివితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలానే రవి కూడా మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి కూడా 16వ తేదీ రాత్రి 11 గంటలకు వచ్చేటప్పటికి ఎక్కడికి వస్తాడంటే ఆ కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే భాగ్యస్థానాధిపతి అయిన రవి కూడా 10వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఒక ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒక కీ రోల్లోకి వెళ్ళిపోతారు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో చాలా అపారమైనటువంటి ప్రతిభను చాటుతారు. అంటే ఒక గ్రూప్ లీడర్గా మారటానికి, ఒక ప్రమోషన్స్ రావటానికి, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికి మీకంటూ అదనపు బాధ్యతలు అప్పజెప్పేటటువంటి విధంగా హయ్యర్ అఫీషియల్స్ కూడా ఉంటారు. అంటే అంత గొప్ప స్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ద్వితీయ, తృతీయ స్థానాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం వీరికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో గతంలో కన్నా కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కొద్దిగా తోబుట్టువుల నుంచి మాత్రము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరొకటి ఏమిటంటే ధనుర్రాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తాడో జనరల్గా మీలో క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా అవకాశాలు అందుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ, భూ సంబంధమైనటువంటి విషయాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రధాన సంతోషకారక గ్రహమైనటువంటి, ఆనందకారక గ్రహమైనటువంటి శుక్రుడు కూడా
భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఏర్పడతాయి. ధనుర్రాశి వారికి ఇక్కడ ఈ 10 రోజులు ఎలా ఉందంటే, ఏదైనా ఒక పెద్ద ఆపద కనుక రాబోతున్న వస్తుంటే దాన్ని త్రుటిలో భగవంతుడు దైవం పక్కకు తప్పిస్తాడు. ఎందుకంటే అంత గొప్ప దైవ బలం ఇక్కడ ఈ 10 రోజుల్లో ఈ రాశి వారికి కనిపిస్తున్నది. నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలానే వివాహపరంగా కనుక పరిశీలిస్తే నూతన వివాహ ప్రయత్నాలు అంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా ఇక్కడ ఈ మాసం ఈ 10 రోజులలో ధనుర్రాశి వారు పొందే అవకాశం కల్పిస్తుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయం మనస్సంతా కూడా ఆనందంతో గాల్లో తేలిపోతుందా అనే భావన కలుగుతుంది. ఏదో ఒక చెప్పలేనటువంటి మధురమైనటువంటి అనుభూతిని పొందే అవకాశం కలుగుతుంది. చాలా ఉత్తేజకరమైనటువంటి వాతావరణం, పెట్టుబడులు అనుకూలంగా మారుతుంటాయి, ఆర్థికంగా పర్వాలేదనిపిస్తూ ఉంటుంది, రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. అన్ని రకాలుగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు మరింత దగ్గర కావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైన శత్రు సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, ఆర్థికంగా కొంచెం ఎక్కడో ధనం నష్టపోయినాము, ఆ పని చేయకుండా ఉండాల్సింది, అలా చేయటం వల్లనే మనకి జరిగింది, అనవసరంగా అత్యాశకు పోయినా అనేటటువంటి భావన, అంటే అక్కడ పశ్చాత్తాపం మొదలవుతుంది, రియలైజేషన్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు. తర్వాత 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండే సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తేజకరమైనటువంటి వాతావరణంతో, ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంతో సమస్తమైన శుభాలు కలుగుతాయి. కుటుంబంలో మీ జీవిత భాగస్వామికి, సహధర్మచారికి సమానమైనటువంటి సహధర్మచారి యొక్క సంతృప్తి కారణం చేత సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు. కానీ 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం గజిబిజి గందరగోళంతో కూడినటువంటి వాతావరణం. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు, ప్రతిదీ ఆటంకంగా మారుతుంది, రకరకాలైన సమస్యలతో ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. ఆర్థిక నష్టాలు, ప్రయాణ సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు కేసులు, ఈ పర్టికులర్ టాపిక్స్లో వీరికి కొంచెం ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 19వ తేదీ రాత్రి 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారంటే మాటలలో చెప్పలేనంత గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు వాస్తవంగా చెప్పాలంటే ధనుర్రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే ఇవి మనం గోచార రీత్యా చెప్పిన ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో దోషం కనుక లేకపోతే ఈ ఫలితాలు మొత్తం వర్తిస్తాయి. వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు ఈ కొంచెం వ్యక్తిగత దోష పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.